తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు రోడ్డు మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. యాదాద్రి అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వలికొండ మండలం సంగం దగ్గర భీమలింగం చేరుకుంటారు. మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, రైతులు మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సుతోటి తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని స్వామివారి దగ్గర పూజలు నిర్వహించి ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డులో నిర్వహిస్తున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా, ఆ ప్రజల సంక్షేమ లక్ష్యంగా రేపు ఆయన జన్మదిన సందర్భంగా వేడుకలు జరుపుకోకుండా లక్షల మందితోటి మూసీ పరివాహక ప్రాంతం భువనగిరి నియోజకవర్గంలోని సంగం నుంచి 6 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అక్కడ వేల మంది మూసీ పరివాహక ప్రాంత ప్రజల బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని మూసీ ప్రక్షాళన చేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన జన్మదిన రోజునే మూసీ ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి లక్షల మందితో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు నుంచి వేల మంది తరలి వచ్చి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారి పాదయాత్రను దిగ్విజయం చేయాలని చెప్పి ప్రజలను కోరడం జరుగుతుంది.